హెచ్ఆర్సీని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆశ్రయించారు. కర్ల రాజేష్ మృతి ఘటనపై టీఎస్ హెచ్ఆర్సీ చైర్పర్సన్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కోదాడలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ మాదిగను ఎలాంటి ఫిర్యాదు లేకుండానే చట్టవిరుద్ధంగా కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. అతని చావుకు కారకులైన చిలుకూరు ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, అలాగే ఇతర పోలీస్ సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కేసును నిష్పక్షపాతంగా, వేగవంతంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. చట్టం ముందు అందరు సమానమేని నిజమవుతే, చట్టం ముందు అందరు సమానం అనేది నిజమవుతే, లాకప్ డెత్ కేసులో పోలీసులందరూ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ లాకప్ డెత్ గురైంది దళిత మాదిగ యువకుడు. దీనికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. అక్కడ చంపబడ్డది మాదిగ. దీనికి రాజేష్ మృతికి కారకుడు సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డిని కాపాడడం కోసం అందరిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేని సమయంలో, ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని సమయంలో ఆయనను అంతకు 4 రోజుల ముందే పోలీసులు అరెస్ట్ చేసి ఇంకో కొంతమందిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఫిర్యాదు కేసు నమోదు చేయని రోజుల్లోనే కోదాడ, చిలుకూరు పోలీసులు చిత్రహింసలు పెట్టి కోర్టుకు ఫిర్యాదు తీసుకొని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని కోర్టుకు హాజరుపరిచారు.